లేదా పెట్టాడు, ఇచ్చాడా లేదా ఇచ్చాడు, ఎప్పుడు ఇచ్చాడు, ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇవ్వలేదు, అదే అపచారం. అందుకే కర్తవ్యము కృతం కార్యం సతాం మన్యుముదీరయేత్ అంటుంది రామాయణం. చెయ్యవలసిన పని చెయ్యవలసిన సమయానికి ఎవడు చెయ్యడో వాణ్ణి చూసి మహాత్ములు కూడా కోపగిస్తారు. కాబట్టి అపచారంబులు లేక నిత్య పరిచర్యా భక్తియుక్తుండనై చపలత్వంబును మానినే కొలువగా. చపలత్వం మానేశాను. ఏమిటి చపలత్వం అంటే పిల్లలకు ఉండేటటువంటి చాంచల్యం ఆటలు. వాడెవరో ఆడుకుంటుంటాడు, సాయంకాలం ఈయన కూర్చుని భగవత్ కథ చెప్పుకుంటుంటాడు. ఇక్కడ కూర్చోవాలనిపించదు, అక్కడికి పోయి ఆడుకోవాలనిపిస్తుంది. కానీ నారదుడికి ఆ పిల్లలతో ఆడుకోవడం కన్నా ఈయనతో కూర్చుని మంచి మాటలు వినడం యుక్తం అనిపించేది. కాబట్టి నాకు చాంచల్య బుద్ధి ఉండేది కాదు, నాకు అటు ఇటు పోవాలనిపించేది కాదు, నాకు ఎప్పుడూ వాళ్ళ దగ్గర కూర్చోవాలనిపించేది, వెళ్ళి తిందామనిపించేది కాదు. వాళ్ళు పోయి తినరా, తినకపోతే ఎలా, ఆలస్యం అయిపోవట్లా, వెళ్ళి తిను అంటే తినేవాడిని తప్ప నేను తిందామని తినేవాడిని కాను. మరి దేనివల్ల నాకు తృప్తి? వాళ్ళకి సేవ చేయడమే తృప్తి. ఈ బుద్ధి ఎలా వచ్చింది? మా అమ్మ ఆ పరిచర్య చేసింది. పరిచర్య అంత తేలికగా వచ్చేటటువంటి లక్షణము కాదు. అందరూ పరిచర్య యందు తమ బిడ్డలని నియోగించలేరు. అదేమంత తేలికైన విషయంగా భావన చెయ్యకండి. ఇప్పటికీ వెంకటాచల క్షేత్రంలో తిరుమలలో శేషాద్రి గారని ఒక ఆయన ఉంటాడు. ఆయనకి ఆ పేరు ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ మీరు గుర్తుపట్టడానికి అంటున్నాను. కానీ నాకైతే ఆ మాట ఉచ్చరించడం ఇష్టం ఉండదు. డాలర్ శేషాద్రి గారు అంటుంటారు. ఆయన తిరుమలలో ఏ ఉత్సవంలో చూసినా కనపడుతూ ఉంటారు. వారి తండ్రి గారు గొప్ప వేద విద్వాంసుడు. ఆయన తన మిగిలిన బిడ్డలకే కాకుండా ఎందరో శిష్యులకి వేదం చదివించారు. తన కొడుకు శేషాద్రి చిన్నతనంలో తన తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు నేను కూడా వేదం చదువుకుంటానని అడిగితే, నువ్వు వేదం చదువుకోవద్దురా, ఆజన్మాంతం నీ జీవితం ఉన్నంతకాలం ఈశ్వరుడికి ఊడిగం చేయి. ఊడిగం చేయమన్నారు ఆయన. ఊడిగం అంటే ఈ పని చేయినా ఈ పని చెయ్యొద్దా అని చూడకు, అది ఏ పనైనా వదిలే, ఈశ్వరుడి కోసం చేస్తున్నానని ఊడిగం చేయరా, నీ జన్మ అందుకే, అలా చేయిపో అన్నాడు ఆయన. అంటే తండ్రి మాటని ఔదల దాల్చాడు శేషాద్రి గారు. చాలామందికి తెలియదు ఆయన వెనకనున్న కథ. ఆయన పైకి చూడ్డానికి ఎప్పుడూ వెంకటేశ్వర స్వామి మూల విరాట్ దగ్గర ఉన్నట్లు కనపడతారు, కానీ కింద పడిపోయినటువంటి పువ్వులు కింద కూర్చుని ఏరుతారు. ఇవాళ అలహాబాద్లో మహాకుంభమేళా జరుగుతుంటే ఆ కుంభమేళాకి వెళ్ళవలసినటువంటి వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తుల్ని బస్సులో పెట్టుకుని తిరుపతి నుండి అలహాబాద్ వరకు తీసుకెళ్లేటప్పుడు ఏ ఏ సమయాలలో స్వామివారికి అభిషేకం జరిగి ఏ సమయంలో ఆయనకి వంట చేసి నైవేద్యం పెట్టాలో ఆయా సమయాల్లో మార్గమధ్యంలో చెట్ల కింద ఆగి వంటకి సామాగ్రి పట్టుకెళ్ళి వంట చేసి ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి తత్శేషం తిని స్వామి మూర్తుల్ని అలహాబాద్ తీసుకెళ్ళి 45 రోజులు అలహాబాద్లో స్వామితో ఉండిపోయి తీసుకురావడం కోసం తిరుమల విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఆయన. పరిచర్యా భక్తియుక్తుండనై. అందరు అలా ఉండలేరు, పైకి అలా కనపడతాడు ఆయన, కానీ ఆయన జీవితం ఊడిగానికి అంకితం అయిపోయి, ఆయనకి ఇంకేం అక్కర్లేదు, ఆయనకి ఈశ్వర ఊడిగమే అంతే. భగవంతుని సేవ అందరిలా ఏదో పెద్ద ఆ పటాటోపం ఉండదు ఆయన దగ్గర. ఈశ్వరుడి సేవ చేయడానికి ఊడిగం కింద చేస్తుంటాడు ఆయన. ఆయన జీవితాన్ని పణంగా పెట్టేశాడు. ఎందుకు? తండ్రి గారు చెప్పారు, ఈ జన్మ ఈశ్వర ఊడిగం చేసుకో అన్నారు. వేదాధ్యయనం మానేసి ఊడిగం చేసుకుంటున్నాడు ఆయన. ఎవరు ఉండగలరు అలా? అలా చపలత్వంబును మానినే కొలువగా నేను చాంచల్య బుద్ధి విడిచిపెట్టి వారిని సేవించడం వినా నాకింకొక పని లేదు. అంతే. ఈ 4 నెలలు అటువంటి మహానుభావులు వచ్చారు, మళ్ళీ వస్తారా రమ్మంటే? వారిని సేవించుటయే. భాగవతంలోనే మాలాకారుడు అంటాడు, నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యము నితాంతాపారభూతదయు తాపసమందార నాకు దయసేయగదే అంటాడు. నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యము. అటువంటి మహాత్ములు వాళ్ళకి 4 నెలలు సేవ చేశారు. వాళ్ళు ఏమీ తెలియనట్టు సేవ చేయించుకున్నారు. అన్నీ అయిపోయిన తర్వాత చాతుర్మాస్యం అయిపోయింది, వారు వెళ్ళిపోతున్నారు. మహాత్ములు చేసేటటువంటి ప్రతిఫలం, మహాత్ములు ఇచ్చేటటువంటి ఫలితం అలా ఇలా ఉండదు, అది లెక్కకు అందేది కాదు. రామాయణంలో విశ్వామిత్రుడి వెంట రామలక్ష్మణులు నడిచి వెళ్ళిపోయినంత మాత్రం చేత
ఒక్కసారి పిలిచి గృహాణవత్స సలిలమ్మా భూత్కాలస్య పర్యయ మంత్రగ్రామం గృహాణత్వం బలామతి బలం స్తథా అంటాడు విశ్వామిత్రుడు. ఆచమనం చేయి రామా, మంత్రముల యొక్క సమూహాన్ని నీకు ఇచ్చేస్తున్నాను. నీకు ఇక్కడి నుంచి నశ్రమో నజ్వరో వాతేన రూపస్య విపర్యయ, నీకు జ్వరం రాదు, వాతం కమ్మదు, ఆకలి వెయ్యదు, నిద్ర పట్టదు, శత్రువులతో యుద్ధం చేసేటప్పుడు పడుకున్నప్పుడు నిన్ను ఎవరూ చెనకలేరు అని మంత్రగ్రామాన్ని ఇచ్చేశాడు. ఒక రోజు తనతో అనుగమించి నడిచినంత మాత్రం చేత అనుగ్రహించినటువంటి గురువు ఏమివ్వలేడు లోకంలో. కాబట్టి మహాత్ములైనటువంటి వారు నాకు ఈశ్వర రహస్యోదార విజ్ఞానమున్, నాకు వాళ్ళు ఈశ్వర సంబంధమైన జ్ఞానమును అనుగ్రహించేశారు. నాకు ఆ ఈశ్వర జ్ఞానము కలిగింది. ఈ బయట ఉన్న ప్రపంచం ఎంత మాయో అర్థమైంది. లోపల ఉన్నటువంటి విశ్వనాథుడు అవగతమయ్యాడు. నేను వెంటనే ఈశ్వర ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ ఎందుకు ఉండిపోయానో తెలుసా? నా తల్లి కోసం ఉండిపోయాను. తల్లికి ఎంత పెద్ద పీట వేశాయో చూడండి శాస్త్రాలు. చిన్నతనం నుంచి నాకు తండ్రి లేడు, నేను ఆ తండ్రిని సేవించుకునే భాగ్యాన్ని పొందలేదు, ఆయన శరీరాన్ని విడిచిపెట్టేశాడు. నా తల్లి దాసీత్వం చేస్తూ, నా బుగ్గలు పుణుకుతూ, నాకు అన్నం పెడుతూ, నాకు మంచి మాటలు చెప్తూ నన్ను చూసుకుని మురిసిపోయేది. అటువంటి నా తల్లి నేను వెళ్ళిపోతే బ్రతకదని, ఆమెకు నాయందున్న మమకారమునకు నేను ద్రోహము చెయ్యకూడదని, తల్లికి బాధ కల్పించకూడదని నేను ఉండిపోయాను. నారదుడంతటి వాడు అంత జ్ఞానము కలిగిన తరువాత తల్లి పట్ల ప్రవర్తించిన ప్రవర్తన, తల్లి అన్న మాటకి ఈ జాతి వేసిన పెద్దపీట అది. కాబట్టి అమ్మ కోసం ఉండిపోయాను. కొంతకాలం అయ్యాక ఒక రోజు రాత్రి ఆవు పాలు పితకడం కోసం మా అమ్మ బయటికి వెళ్ళి ఒక త్రాచుపాము యొక్క పడగ మీద కాలు వేసింది. ఆ పాము కాటు వేసింది, మా అమ్మలోకి విషం ప్రవేశించింది, ఆమె పడిపోయింది. నాకున్న ఒక్క బంధం తెగిపోయింది. అది నారదుడు అన్నమాట వ్యాసుడితో. ఇన్నాళ్ళు నా మీద ఆమె అపేక్ష పెట్టుకుంది, కానీ ఇవన్నీ ఎంత కృతకమైన సంబంధములో నాకు తెలిసినా తల్లి అందుకు ఉండిపోయాను. తల్లి శరీరం పడిపోయింది, ఉన్న బంధం తెగిపోయింది. నేను అరణ్యములు పట్టి వెళ్ళిపోయాను. సర్వత్ర నారాయణుణ్ణి దర్శిస్తూ, బయట చూస్తున్న నారాయణుణ్ణి లోపల దర్శిస్తూ, పులకాంకురములు పొందినటువంటి శరీరంతో ఒక రావి చెట్టు కింద కూర్చుని ధ్యానం చేస్తున్నాను. నాకు అశరీరవాణి వినపడింది. నాయనా కుమారా, ఈ జన్మలో నీవు నా దర్శనాన్ని సాకార రూపంతో పొందలేవు, వచ్చే జన్మలో నువ్వు పొందుతావని. కొంతకాలం ఆ శరీరంతో తిరిగి ఆ మృత్యువు ఆసన్నమైన నాడు ఆ శరీరం పడిపోయింది. ఉత్తర జన్మలో నారదుడన్న పేరుతో నేను యుగాంతమైపోయిన తరువాత జరిగినటువంటి సృష్టిలో బ్రహ్మగారి నుండి మరీచి మొదలైన మహర్షులు ఏర్పడినప్పుడు నేను కూడా ఏర్పడ్డాను. గత జన్మలో నేను మహాపురుషుల యొక్క సహవాసము చేసిన కారణం చేత ఈ జన్మలో నారద మహర్షి అన్న పేరుతో మీ అందరి చేత పూజింపబడవలసినటువంటి వాడనయ్యాను. నిత్య నారాయణ స్మరణ చేస్తూ మహతి పట్టుకుని తిరగగలుగుతున్నాను. దీనికంతటికీ నేపథ్యం పునాది ఎక్కడున్నాయో తెలుసా? గత జన్మలో 4 నెలలు చాతుర్మాస్య వ్రతం చేసినటువంటి మహాపురుషులను నిత్య పరిచర్యాభక్తియుక్తుండనై అపచారంబులు లేక చపలత్వంబున్నాని సేవించినటువంటి కారణం చేత వారు ఇచ్చినటువంటి అనుగ్రహం నన్ను ఇలా నిలబెట్టింది. కాబట్టి సత్పురుష సహవాసం అంత తేలికైనది కాదు వ్యాస భగవానుడా. అటువంటి సత్పురుష సహవాసం ఇవ్వగలిగినది భాగవత కథాశ్రవణం ఒక్కటే. కాబట్టి నువ్వు భాగవత కథారచన చేయమని నారద మహర్షి ఆదేశించారు. నారదుడి యొక్క ఆదేశం మేరకే భాగవత గ్రంథాన్నంతటినీ కూడా మహానుభావుడైనటువంటి వ్యాసుడు రచన చేశాడు. మహానుభావుడైనటువంటి వ్యాసుడు రచన చేయడం ఒకెత్తైతే, అటువంటి భాగవతాన్ని ప్రవచనం చేయడం ఒకెత్తు. అది ప్రవచనం చెయ్యడానికి అధికారం ఉన్నవాడెవడు? కేవలము కర్మాచరణమునందు మాత్రమే తగులుకుని ఉండిపోయినవాడు కాదు. కుశ అంటే దర్భ పట్టుకున్నాడంటే కర్మాచరణం. ఇక కర్మాచరణము చెయ్యవలసినటువంటి అవసరమును కూడా దాటిపోయి సమాధి స్థితి యందు బ్రహ్మమును అనుభవించి అభేదతత్వమునందు అద్వితీయముగా బ్రహ్మముగా సమాధి యందు ఓలలాడగలిగినటువంటి జ్ఞానిగా మారినవాడెవడో వాడు భాగవతాన్ని
లోకానికి ప్రవచనం చెయ్యాలి. అందుకే భాగవతం రచన చేయడం ఒకెత్తైతే అటువంటి భాగవతాన్ని ప్రవచనం చెయ్యగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి కుమారుడైన శుకబ్రహ్మని ఈ లోకానికి అందించి వ్యాస భగవానుడు మహోపకారం చేసి ఉన్నాడు. అటువంటి శుకబ్రహ్మ పరీక్షిత్తుకి భాగవతాన్ని ఉపదేశం చేశారు. అటువంటి భాగవతాన్ని ప్రపంచంలో ఏ భాషలో కూడా అంత అద్భుతంగా తర్జుమా చెయ్యబడలేదు. సంస్కృత భాగవతానికి ఎంత శక్తి ఉన్నదో, సంస్కృత భాగవతంలో ఉండేటటువంటి శ్లోకాలకి ఎటువంటి మంత్రశక్తి ఉన్నదో, ఆ మంత్రశక్తి కించెత్తు కూడా లోపించవలసినటువంటి అవసరం లేకుండా భాషకి ఇంత గొప్ప శక్తి ఉన్నది అనేటట్టుగా తెలుగు భాషలోకి భాగవతాన్ని ఆంధ్రీకరించినటువంటి మహానుభావుడు పోతనామాచ్యుడు. ఆంధ్రదేశానికి తెలుగు భాషకే విశేషమైనటువంటి కీర్తి తెచ్చిపెట్టినటువంటి మహాపురుషుడైన అటువంటి పోతన గారు మహాభాగవతాన్ని ఆంధ్రీకరణ చేస్తూ శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాఢింబకున్ అంటారు. నేను ఈ భాగవతాన్ని ఎందుకు ఆంధ్రీకరిస్తున్నాను అంటే కేవలము సన్మాన పత్రాలు పుచ్చుకోవడానికి, సత్కారాలు పుచ్చుకోవడానికి, తాంబూలాలు పుచ్చుకోవడానికి, శాలువాలు కప్పించుకోవడానికి భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్న వాణ్ణి కాను. ఎందుకు ఆంధ్రీకరిస్తున్నానంటే శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్. శ్రీకైవల్యం అనేటటువంటి మాట కేవలము అద్వైత సంప్రదాయములకు మాత్రమే చెందినది. ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరము లేనటువంటి జ్ఞానము దేని వలన కలుగుతుందో అటువంటి జ్ఞానము కలగడం కోసమని ఈ మహాభాగవత గ్రంథాన్ని ఆంధ్రీకరిస్తున్నాను. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు. ఈ లోకములనన్నింటినీ రక్షించడం అనేటటువంటిది మొదట సృష్టితోటే ప్రారంభం. అందుకని సృష్టికర్త భక్తపాలన కళా సంరంభకున్, పరమభక్తులైనటువంటి వాళ్ళని రక్షించగలిగినటువంటి వాడు స్థితికర్త. అలాగే భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు, లయకారకుడైనటువంటి లయకర్త, సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అని మూడుగా చూడబడేటటువంటి ఒకతత్వమైన పరబ్రహ్మతత్వం ఏదున్నదో అది కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు. కేవలము తన చూపుల చేత ఈ బ్రహ్మాండములన్నింటినీ కూడా సృష్టించగలిగినటువంటి సర్వ సమర్థత కలిగినటువంటి పరబ్రహ్మతత్వం ఏదున్నదో ఆ పరబ్రహ్మతత్వము మహానందాంగన ఢింబకున్. మహానందాంగన ఆ నందవ్రజంలో ఉండేటటువంటి యశోదాదేవి యొక్క కుమారుడు ఢింబకుడుగా వచ్చినటువంటి చిన్ని కృష్ణుని యొక్క కథలను ఆంధ్రీకరించి మోక్షాన్ని పొందడం కోసం, నరజన్మ యొక్క ప్రశస్తిని నేను పొందడం కోసం ఈ భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నానని చెప్పుకున్న మహాపురుషుడు పోతన గారు. పోతన గారికి భాగవతాన్ని ఆంధ్రీకరించగలిగినటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే వారు పరమశివ భక్తులు. పోతన గారు తండ్రి కేసన గారు, తల్లి లక్కమాంబ. తల్లి లక్కమాంబ గురించి వారు ఎంత గొప్పగా చెప్పుకున్నారో, అపర పార్వతీ స్వరూపం, అతిథులను ఎంత ఆదరించిందో ప్రతి మాట దాటి ఎరుగదు నా తల్లి, అంత గొప్ప తల్లి లక్కమాంబ అని చెప్పుకున్నారు. ఆయన అన్నగారి పేరు తిప్పన. పోతన తిప్పన గారి తమ్ముడు. ఆ పోతన గారు ఏ విధమైనటువంటి కోరికే లేనివాడు, పరమశివ భక్తుడు, నిరంతర పంచాక్షరి మహామంత్ర జప తత్పరుడు, ఈశ్వరార్చన కళాశీలుడు. అటువంటి పోతన గారు ఒకనాటి పౌర్ణమి నాడు చంద్రగ్రహణం, ఆ రోజున పెద్దల యొక్క అనుమతి పొంది గౌతమీ తరంగమాలికల యందు స్నానం చేయడం కోసమని వెళ్ళి గోదావరి నదిలో స్నానం చేసి విష్ణు కథలన్నిటినీ ఆంధ్రీకరించాలని ఆయన కోరిక. శివకేశవుల యందు భేదము లేదు లోకంలో. అటువంటి మహాపురుషులలో ఒకరు పోతన గారు. అందుకే చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులోనుగా తలపడేని, కలుగనీటికి తల్లుల కడుపు చేటు అంటారు. పొద్దున పరమపరవశంతో శివాభిషేకం చెయ్యాలి. సాయంకాలం అయిన తర్వాత కంఠ నిప్పెట్టేటట్టుగా హరికథలు ప్రవచనం చేయగలగాలి. కాబట్టి చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని,
దయయు సత్యంబు లోనుగా తలపడేని కలుగనీటికి తల్లుల కడుపు చేటు. దయా సత్యం లోపల భావించకపోతే అమ్మ ప్రసవ వేదన నిరర్థకం. ఎందుకురా అటువంటి బిడ్డలు పుట్టి అన్నారు పోతన గారు. మహానుభావుడు ఆ చంద్రగ్రహణ సమయంలో గౌతమీ నదిలో స్నానం చేసి పంచాక్షరీ మహామంత్ర జపం చేస్తూ మనసులో సంకల్పం చేశారు, నాకు విష్ణు కథలతో కూడుకున్నటువంటి ఆ భాగవతాన్ని ఆంధ్రీకరించగలిగిన శక్తి కలగాలి అని. ఆయన జపం చేస్తున్నది పంచాక్షరి, మనసులో చూస్తున్నది పరమశివుని యొక్క పాద ద్వంద్వాన్ని. ఆయనకి ఎదురుగుండా సాక్షాత్కరించింది మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి నువిద చెంగట నుండి నొప్పువాడు. చంద్రమండల సుధాసారంబు కైవడి మోమున చిరునవ్వు మొలగువాడు. అలాగే ఆ తమాల వసుమతీజము భంగి మూపున బలు విల్లు బరగువాడు. నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘనకిరీటము తల కలుగువాడు. పుండరీక యుగము వంటి నేత్రద్వయము కలుగువాడు. వెడద వక్షస్థలము కలుగువాడు. భద్రమూర్తి అయిన వాడు రాజముఖ్యుడొకడు నా కన్నుగ ఒక ఎదుట కానబడియే అన్నారు ఆయన. ఆయన ప్రయత్నం లేకుండా ఆయన కన్నుల ముందు ఒక రూపం వచ్చి నిలబడింది. ఆయన అది ఏమిటి అన్నది పేరు చెప్పలేదు. ఆయన అన్నారు, అది మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి. మెరుపు తీగతో కూడుకున్నటువంటి నల్లటి మేఘం వచ్చి ఎదురుగుండా నిలబడితే ఎలా ఉంటుందో అలా నీలమేఘం వంటి కాంతితో ఉన్నటువంటి పురుషుడు పచ్చని బంగారు రంగులో మెరిసిపోతున్నటువంటి స్త్రీతో కలిసి వచ్చి నించున్నాడు. చంద్రమండల సుధాసారంబు కైవడి మోమున చిరునవ్వు మలుచువాడు. చంద్రమండలం నుంచి అమృత బిందువులు ఎలా పడతాయో అలా ఆయన ఇలా నవ్వుతుంటే ఆయన నవ్వులోంచి అమృత ధార కురుస్తోంది. ఆయన తమాల వృక్షాన్ని తీగ అల్లుకుంటే ఎలా ఉంటుందో అలా ఆయన మూపున అంటే ఆయన యొక్క భుజానికి ఒక పెద్ద ధనస్సు ఒకటి వేలాడుతోంది. నీలనగాగ్ర సన్నిహిత భానుని భంగి. నల్లనైనటువంటి పర్వతం మీద సూర్యబింబం ఉదయిస్తే ఎలా ఉంటుందో అలా నీలమేఘ సంకాసమైనటువంటి ఆయన శరీరమునకు పైనున్న తల మీద ఘనమైనటువంటి కిరీటం ఒకటి ప్రకాశిస్తోంది. అలా ప్రకాశిస్తున్నటువంటి వాడికి పుండరీక యుగము వంటి నేత్రద్వయం ఉన్నవాడు. తామర పువ్వుల జంట ఎలా ఉంటుందో అటువంటి కన్నులు ఉన్నవాడు. విశాలమైనటువంటి వక్షస్థలం ఉన్నటువంటి వాడు. విపుల భద్రమూర్తి అయిన వాడు. రాజముఖ్యుడొకడు. ఆయన లోకములను పరిపాలించేటటువంటి రాజాధిరాజు భద్రమూర్తి. అటువంటి వాడొకడు నా కన్నుగవకు ఎదుట కనబడియే. నా కళ్ళ ఎదుట ఆయన కనపడ్డాడు. నేను ఆయన్ని చూడలేదు, ఆయన నాకు కనపడ్డాడు. అంటే ప్రత్యక్షమయ్యాడు. ఎవరు? రామచంద్ర ప్రభు. రామచంద్ర ప్రభు ఎదుట సాక్షాత్కరించి పంచాక్షరీ మహామంత్ర జపం చేసి శివధ్యానం చేస్తున్న వాడికి రాముడు దర్శనమిచ్చాడు. ఎక్కడున్నాయి భేదాలు? ఎదురుగుండా దర్శనమిచ్చి, ఓయిపోతనా విష్ణు కథల్ని ఆంధ్రీకరించాలని మనసులో కోరుకున్నావు, నేను నీకు శక్తినిస్తున్నాను, భాగవతాన్నంతటినీ ఆంధ్రీకరించు అన్నారు. రామచంద్రమూర్తికి నమస్కరించి భాగవతాన్ని ఆంధ్రీకరించడం ప్రారంభం చేశారు. నాకే అంకితమీ, నాకే దాన్ని అందచేయి అని కోరుకున్నారు రామచంద్ర ప్రభు. అందుకే పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండటనే పలికిన భవహరమగునట పలికెద వేరొండు గాథ పలుకగనేలా అన్నారు. పలుకుతున్నది పోతన కాదు, నేను పలకట్లేదు. నేనంటే పోతన గారిని ఉద్దేశించి చెప్తున్నది. నేను కాదు పలుకుతున్నది. పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట. రాముడు నా చేత పలికిస్తున్నాడు. ఎందుకు పలికిస్తున్నాడు? నే పలికిన భవహరమగునట. ఇక్కడితో ఇక నాకు జన్మ లేదు. ఈ జన్మ పోతోంది భాగవతం పలికిన కారణం చేత. ఇక నేను పుట్టవలసిన అవసరం లేకుండా చేయడం కోసం భగవానుడు నా చేత భాగవతం పలికిస్తున్నాడు. వేరొండు గాథ పలుకగనేలా, అది పలుకుతాను ఇది పలుకుతానని నేను అనడం ఎందుకు? వాడు ఏది పలికిస్తున్నాడో అది పలకడానికి ఇది ఉపకరణం అయింది. ఇది దాని ఇష్టం వచ్చింది చెప్తుందా, నా ఇష్టం వచ్చింది చెప్తుందా? నే చెప్పింది చెప్పడానికి ఇది ఉంది. నే భాగవతం చెప్తే అది శివానంద లహరి చెప్తుందా? చెప్పదు. నే భాగవతం చెప్తే అది భాగవతమే చెప్తుంది. నా ముందున్న ఇది నా చేతికి ఉపకరణం ఎలాగో రామచంద్రమూర్తి ముందున్న నేను రామునికి ఉపకరణము వంటి వాడిని అన్నారు పోతన గారు.
భాగవతము తెలిసి పలుకుట కష్టంబు చూలికైన దమ్మి చూలికైన విభుజ జనుల వలన వినినంత కనినంత తెలియవచ్చినంత తేటపరుతూ. అసలు భాగవతము తెలుసుకుని నాకు తెలుసు భాగవతం అని చెప్పడం లోకంలో ఎవడికి సాధ్యం కాదు. చతుర్ముఖ బ్రహ్మగారికి సాధ్యం కాదు, నేనంత వాణ్ణి. కాబట్టి భాగవతం నేను చదువుకుంటే నాకు అర్థమైనంత, పెద్దల దగ్గర నుండి విన్నంత, అంత మాత్రమే నేను చెప్పగలనన్నారంటే భాగవతము యొక్క అర్థము ఎంత విశాలమో, ఎంతమంది ఎంత భావన చేస్తే అంతగా భాగవతం వారికి అందింది. అందుకే భాగవతాన్ని నాకు ఒకడికే అర్థమైందన్నవాడు లోకంలో ఉండడు. అలా అన్నాడంటే వాడికి భాగవతం అర్థం కాలేదని గుర్తు. కాబట్టి భాగవతము తెలిసి పలుకుట కష్టంబు శూలికైన దమ్మి చూలికైన విభుధ జనుల వలన వినినంత కనినంత తెలియవచ్చినంత తేటపరుతూ అని అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండిడి యమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్యుత మహత్త కవిత్వ పటుత్వ సంపదల్ అన్నారు. దుర్గాదేవి అమ్మవారంటే ఆయనకి ఎంత ప్రాణమో. ఎక్కడెక్కడ అమ్మవారి గురించి వచ్చిన అమ్మ 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 ఆ మాట అనకుండా ఆయన ఉండలేరు. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్మిమ్ము పురాణ దంపతుల మీరు భజింతు కదమ్మ మీటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ నిను హరిన్ పతిచేయుమమ్మ నిన్ను నమ్మిన వారికి అన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరి అంటారు. అమ్మ 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 అని తెలుగు పదాన్ని తీసుకొచ్చి చేర్చి పరవశించడంలో పోతన గారే సాటి. అటువంటి మహానుభావుడు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ, ముగ్గురు అమ్మలైనటువంటి రుద్రాణి సరస్వతి లక్ష్మి ఆ ముగ్గురు అమ్మలు కన్నటువంటి ముగురమ్మల్ని కన్న పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ రాక్షసులు కన్న అమ్మ, తన కడుపు బాదుకుని ఏడ్చేటట్టు చెయ్యగలిగిన అమ్మ, సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ. తన్ని లోపల ఎవరు మనసులో పెట్టుకుంటారో అటువంటి వారి మనసులలో కూర్చుని అనుగ్రహించగలిగినటువంటి దుర్గ మాయమ్మ కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. ఆ తల్లి నాకు మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు ఇచ్చుగాక కాదు, బాహ్యంలో అంతే దానికి అర్థం. పోతన గారి యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి మీతో ఒక మాట చెప్తా. పోతన గారికి తెలియని శ్రీ విద్యా రహస్యాలు లేవు. ఆయన సమస్త శాస్త్ర కోవిదుడు. ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః దీన్ని పద్యం కింద మార్చారు పోతన గారు. మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. మహత్వ ఓం, కవిత్వ ఐం, పటుత్వ హ్రీం, సంపదల్ శ్రీం. ఓం ఐం హ్రీం శ్రీం అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అన్న మాటని మంత్రంగా అనకుండా పద్యంగా మార్చి చెప్పిన మహాపురుషులు పోతన గారు. తెలుగు జాతి రుణపడింది పోతన గారికి. అసలు నిజానికి ప్రతి ఊళ్ళో ఉండవలసిన విగ్రహం అంటూ ఏదైనా ఉంటే పోతన గారి. కాబట్టి అది కృతజ్ఞత అన్న మాటకు అర్థం. అటువంటి పోతన గారు మహానుభావుడు అమ్మకి నమస్కారం చేసి వాలిన భక్తి మెచ్చదనవారిత తండవ కేళికి దయాశాలికి శూలికి శిఖరిజాముఖ పద్మ మయూఖమాలికి బాల శశంఖమౌళికి కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది మునిముఖ్య మనస్సరసీరుహాళికి అంటారు. 9 లికారములు వేశారు ఆ పద్యంలో. 9 లికారములంటే లింగస్వరూపాన్ని ఆరాధించి ఇక ఒకటిగా అయిపోవాలి. ఆ ఒకటిలోకి చేరి పూర్ణత్వాన్ని పొందాలి. 9 లికారములతో పద్యరచన చేస్తూ పూర్ణమైన తెలుగు తత్వాన్ని ఆవిష్కరించారు. వాలిన భక్తి మెచ్చద. వాలిన భక్తి అంటే భక్తి వాలుతుందా? కాదు, నేల మీద పడి నమస్కరిస్తున్నాను. ఉరసా శిరసా దృష్ట్వా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే. సాష్టాంగ నమస్కారం చేసి పరమశివుడికి స్తోత్రం చేస్తున్నాను. వాలిన భక్తి మెచ్చదన వారిత తాండవకేళికి దయాశాలికి శూలికి శిఖరిజా ముఖపద్మ మయూఖమాలికి బాలశశంఖమౌళికి కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది మునిముఖ్య మనస్సరసీరుహాళికిన్. పార్వతీదేవి ముఖమనేటటువంటి పద్మం వికసించేటట్టు చెయ్యగలిగినటువంటి సూర్యబింబమైన వాడికి, నారదాది మునిముఖ్యులు స్తోత్రం చేసేటటువంటి వాడికి, నేను అందగాణ్ణని సంతోషించేటటువంటి మన్మధుని యొక్క గర్వాన్ని పోగొట్టగలిగినంతటి అందగాడైనటువంటి వాడికి
ఆ బాలచంద్రుణ్ణి తలలో ధరించినటువంటి వాడికి బ్రహ్మ కపాలముల మాల మెడలో వేసుకుని నేను శాశ్వతుండని నిరూపించగలిగినటువంటి వాడికి అవారిత తాండవకేళికి ఎప్పుడు తాండవం చేసేటటువంటి ఆ మహామూర్తి అయిన పరమశివుడికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నానని సరస్వతి మంత్రములలో ఉన్న బీజాక్షరములను సంపుటీకరణం చేసి సరస్వతి అనుగ్రహం కోసం పోతన గారు తెలుగులో ఇచ్చిన అద్భుతమైనటువంటి పద్యం. శారద నీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీశ కుంద మందార సుధాపయోధిసిత తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మది కానగనెన్నడు కల్గు భారతి అని పిలిచారు. భారతి అంటే కాంతిస్వరూపిణి అయినటువంటి ఓ సరస్వతి, అమ్మా నిన్ను ఎప్పుడు చూస్తానమ్మా అన్నారు. సర్వశుక్లా సరస్వతి, అన్ని తెల్లటి వాటితోటే చెప్పబడుతుంది ఆవిడ. అందుకే శారద నీరదిందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీశ కుంద మందార సుధాపయోధిసిత తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మది కానగనెన్నడు కల్గు భారతి, అన్నీ తెల్లటివే వేసేశారు. శరత్కాలంలో ఉండేటటువంటి మేఘం, శరత్కాలంలో ఉండేటటువంటి చంద్రబింబం, ఆకాశగంగా జలాలు, అందులో ఉండేటటువంటి తెల్లటి తామర పువ్వు, ఐరావతం తెల్లటి ఏనుగు, ఇటువంటివన్నీ తెల్ల తెల్లనివి మల్లెపూల చెండు, ఇటువంటి వాటివన్నిటినీ వేసి పచ్చకర్పూరం, ఇవన్నీ ఎంత తెల్లగా ఉంటాయో అటువంటి తెల్లనితనం కలిగినటువంటి ఓ తల్లి సరస్వతి నన్ను అనుగ్రహించమ్మా అన్నారు. ఎన్ని ప్రార్థనా శ్లోకాలు చేశారు. పోతన గారి జీవితంలో అద్భుతమైనటువంటి ఘట్టం ఏది అంటే, వారు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్న రోజుల్లో వారున్న పర్ణశాలలో ఏదో వెక్కుతూ ఏడుస్తున్నటువంటి ఒక స్త్రీ నిలబడినట్టు అనిపించింది. వారు లేచి దీపం పట్టుకుని వెళ్ళి చూశారు. తెల్లటి బట్ట కట్టుకున్న సరస్వతీదేవి నట్టింట నిలబడి ఏడుస్తోంది. ఆ కన్నుల కాటుక కరిగి ఆమె యొక్క తెల్లని పయ్యద మీద పడి ఆ పయ్యద అంతా నల్లగా అయిపోయింది. కాటుక కంటి నీరు చనుకట్టు భయింబడయేల యక్షదో కైటభరాజు మర్దనుని గాదిలి కోడలా ఓ మదంబ ఓ హటక గర్భురాణి నిన్నాకటికిన్ గొని భోజియల కర్ణాటకి రాత కీచకులకున్ అమ్మను త్రిశుద్ధిగనమ్ము భారతి. పోతన గారు భాగవతాన్ని ఎవరైనా రాజులకు అంకితం ఇస్తారేమో అని చిన్న అపప్రథ ఏర్పడింది. అమ్మా, ఇటువంటి కావ్యకన్యకని తీసుకెళ్ళి ఆ రాజులకు అంకితం ఇస్తాననుకుంటున్నావా అమ్మా? త్రికరణ శుద్ధిగా చెప్తున్నాను, ఇవ్వనమ్మా, ఏడవకు. కాటుక కంటి నీరు చనుకట్టుపయింబడ ఇలయచ్చదో కైటభరాజు మర్దనని గాదిలి కోడవా ఓ మదంబ ఓ హాటక గర్భురాణి ఓ తల్లి నిన్నాకటికిన్ గొలిపోయి అల కర్ణాటకి రాత కీచకులకు అమ్మను, కర్ణాటక ప్రభువులకు నిన్ను అమ్మనమ్మా, నన్ను నమ్ము త్రికరణ శుద్ధిగా అని బాలరసాలసాల నవ పల్లవ కోమల కావ్యకన్యకన్ కూడులకిచ్చి పడుపు కూడు భుజించుట కంటే హాలికుల్ సత్కవులైననేమి గహనాంతర సీమల కందమూలగ ఉద్ధాలికులైననేమి నిజదారచుతోదర పోషణార్థమై. అమ్మా, చేసినటువంటి ఈ కావ్యకన్యకని పట్టుకెళ్ళి కూడులకిచ్చి వాళ్ళిచ్చిన పడుపు కూడు తిని బ్రతికేవాణ్ణి కానమ్మా. భగవంతుణ్ణి నమ్ముకున్నవాడు 3 ఎకరాల భూమిని దున్నుకుని వచ్చినదితో సంతృప్తిగా బ్రతుకుతాడు తప్ప నిన్ను పట్టుకెళ్ళి ఆ రాజులకి అంకితం ఇస్తాననుకున్నావా? ఇవ్వనమ్మా, రామచంద్ర ప్రభువుకి అంకితం ఇస్తానని చెప్పుకుని ఈ మనుజేశ్వరాధములకిచ్చి పరమ్ములు వాహనంబులను సొమ్ములు కొన్ని పుచ్చుకుని సొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెట మాటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చే చెప్పే ఈ బంబెరపోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్. ఈ మనుజేశ్వరాధములకిచ్చి మేము రాజులమని చెప్పుకునేటటువంటి ఈ అధములు ఉన్నారే, వీళ్ళకి తీసుకెళ్ళి ఈ భాగవత గ్రంథాన్ని ఇచ్చి వాళ్ళు ఇచ్చేటటువంటి కానుకలేవో తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే రామచంద్ర ప్రభు అనుగ్రహించి నీ చేత భాగవతాన్ని ఆంధ్రీకరింపచేస్తే దాన్ని తీసుకెళ్లి రాజులకు అమ్ముకుని కానుకలు తెచ్చుకున్న దుర్మార్గుడా అని నా శరీరం పడిపోయిన తర్వాత యమధర్మరాజు గారి భటులు వచ్చి కొరడాలు పెట్టి కొడితే దెబ్బలు తినడానికి సిద్ధంగా లేడీ బమ్మెర పోతరాజు. త్రికరణ శుద్ధిగా ఈ భాగవతాన్ని రామచంద్రమూర్తికి అంకితం ఇస్తున్నాను సుమాని చెప్పుకున్నటువంటి పరమభక్తి తత్పరుడు పోతన గారు, అంతటి మహానుభావుడు. అటువంటి పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరించారు. ఇవాళ భీష్మేకాదశి కదూ, భీష్ముడు అంపశయ్య మీద పడుకునున్నాడు. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించింది. ఇక ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తే సంయమీంద్రులైనటువంటి వారు, స్వచ్ఛంద మరణం ఉన్నటువంటి వారు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు నిరీక్షించి శరీరం విడిచిపెట్టాలని ధర్మం తప్ప
మిగిలిన వాళ్ళకి లేదు. నిజానికి దక్షిణాయనంలో చనిపోయిన వాడు ఏదో అయిపోతాడంటారు, పరమ పొరపాటది కానే కాదు. ఇప్పుడు నేను దాని గురించి వివరణ చేయదలుచుకోలేదు. కానీ పరమభక్తి తత్పరుడైన వాడు ఏ ఆయనంలో వెళ్ళిపోయినా పర్వాలేదు. మరి భీష్ముడు ఎందుకు అలా వేచి ఉన్నాడు అంటే, స్వచ్ఛంద మరణం ఉన్నవారు సంయమీంద్రులు ఉత్తరాయణం వచ్చే వరకు ఎదురు చూచి శరీరం వదులుతారు. ఆ ధర్మాన్ని పాటించాడు, అందుకు ఆచార్యుడయ్యాడు ఆయన. ఆచార్య అంటే ధర్మమును అనుష్ఠించి చూపినవాడు, అంతేగాని ఏదో పెద్ద కాలేజీలో పాఠాలు చెప్పుకుంటున్నవాడని నేను వినలేదు. ఆచార్య అన్న శబ్దం ఎవరికి అన్వయం అవుతుంది అంటే, ధర్మమును ఆచరించిన వాడెవరో ఆయన ఆచార్య. భీష్ముడు ఆచార్య, ద్రోణుడు ఆచార్య, కృపుడు ఆచార్య. ఆచార్య అంటే వాళ్ళు ధర్మమును అనుష్ఠించారు. ఈ ధర్మాన్ని కూడా అంత చక్కగాను అనుష్ఠించాడు. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించింది. కృష్ణ భగవానుడు ధర్మరాజాదులను తీసుకుని భీష్మాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఇక శరీర పరిత్యాగం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు. ఉండి ధర్మరాజాదులను చూసి అన్నాడు, బహుశः వాంగ్మయంలో ఇంతటి అదృష్టాన్ని పొందినటువంటి మహాపురుషుడు భీష్ముడు ఒక్కడే. ఎందుచేత అంటే, ఇవాళ భీష్మేకాదశి కదూ, ఆయనని స్మరించవలసినటువంటి అవసరం ఉంది తప్పకుండా. భీష్ముడికి స్వచ్ఛంద వరం ఉంది. ఎన్నడూ ధర్మము తప్పినటువంటి వాడు కాదు. ధర్మము ప్రాణముగా బ్రతికిన వాళ్ళలో ఒకడు భీష్ముడు. అందుకే ఇప్పటికీ పిల్లలు కలగకపోతే భీష్మాచార్యుల వారికి తండ్రికి తద్దినం పెట్టినట్టు తద్దినం పెడతారు. భీష్మాచార్యుల వారికి తద్దినం పెడితే పుత్ర సంతతి కలుగుతుంది. నీ చెప్పిన ఈ మాట విని సంతానం లేని ఒక దంపతులు భీష్ముడికి తద్దినం పెడితే, భీష్మాష్టమి నాడు తద్దినం పెడితే వాళ్ళకి పుత్ర సంతానం కలిగింది. వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, భీష్మాచార్యుల వారి యొక్క శక్తి అటువంటిది. ఇప్పటికీ మనుష్య జాతి అంతటి చేత కూడా తర్పణ అందుకునేవాడు భీష్మాష్టమి నాడు భీష్ముడు ఒక్కడే. భీష్మాచార్యుల వారికి తర్పణ ఇస్తారు. అంతటి ధర్మవేత్త, ఆచరణ ఎంత ఉన్నవాడో అంత ధర్మము తెలిసిన్నవాడు. అటువంటి మహాపురుషుడి శరీరాన్ని విడిచిపెట్టేస్తే ధర్మం చెప్పేవాడు ఉండడని ధర్మరాజాదులను తీసుకుని కృష్ణ భగవానుడు వెళ్ళాడు. తన శరీరము నుండి ప్రాణాలు ఉద్గతమైపోతుంటే తన కన్నుల ఎదుట వచ్చి నిలబడినటువంటి పరాత్పరుడి యొక్క రూపాన్ని చూసి పరవశించి స్తోత్రం చేసి ఆయన యందు లయమైపోయినటువంటి మహాపురుషుడు భీష్ముడు. అటువంటి భీష్ముడు కృష్ణ భగవానుణ్ణి చూస్తే చతుర్భుజుడై కనపడ్డాడు. కృష్ణుడు ఆయనకి శంఖచక్ర గదా